ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యాజమాన్ల సంఘ కార్యవర్గ సమావేశం కాకినాడలోని సంజయ్ నగర్ లో జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా హాజరయ్యారు. సందర్భంగా లారీ యాజమాన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవ అధ్యక్షులుగా కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారుగా కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు మరో ముగ్గురు పిర్ల అమ్మిరెడ్డి, నల్ల రాంబాబు, ద్వారంపూడి నాగేంద్ర, సత్యనారాయణ రెడ్డిని ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్షులుగా దాసరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా గొలుగూరు ధర్మారెడ్డి, కాయల రమేష్ను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బొక్కా వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులుగా కవల సురేష్, వాకాడ కనకరాజు, కోశాధికారిగా విక్రమ్ దుర్గా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కర్రి సుధాకర్ రెడ్డి, కెంపర్తి భాస్కరరావు, గోడు సాంబమూర్తి తదితరులను ఎన్నుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారండి. ఇక్కడ వచ్చిన లారీ అసోసియేషన్లు అందరూ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జిల్లాలో పలు సమస్యలు లారీ అసోసియేషన్ చుట్టుముట్టినాయండి. ఒక లారీ తిప్పుకోవడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరికాళ్ళు విసిరేసినట్టు ఎవరికాళ్ళ సంబంధం లేకుండా ఈ మూలలో ఒకరు ఆ మూలలో ఒకరు ఉంటున్నారు. కాబట్టి జిల్లా అసోసియేషన్లో అన్ని యూనియన్లను కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి జిల్లాలో ఏ సమస్య ఉన్నా లారీ పాలనల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తానికి కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో మా అసోసియేషన్ సమస్యల మీద కొండబాబు గారిని కలవడం జరిగిందండి. జిల్లా అసోసియేషన్ తరఫున లెటర్ ప్యాడ్ ఇచ్చి వారికి మా రిప్రజెంటేషన్ కింద చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ జిల్లాలో ఉన్న సమస్యలు వారికి వివరించడం జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కొండబాబు గారిని ఎప్పుడైనా ఇప్పించమని, త్వరలో ఎప్పుడే అవకాశం వస్తాయని ఇప్పిస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని యూనియన్లు కూడా త్వరలో కలిసి మా లారీ యూనియన్ సోదరుల సమస్యల పరిష్కారానికి ఈ జిల్లా అసోసియేషన్ ద్వారా నా వంతు కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా లారీ వాన్స్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు చాలా మాకు శుభకారం. ఇంచుమించు ఇది 3 సంవత్సరాల బట్టి ఈ అసోసియేషన్ కుండిపోయి ఉన్నది. ఈ అసోసియేషన్ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. జిల్లా లారీ వాన్స్ అసోసియేషన్ మీద మాకు చాలా సాధక బాధలు ఉన్నాయి. కానీ ఈరోజు మా నూతన కార్యక్రమం ఎన్నుకోవడం వల్ల మా పెద్దల పూజలైన తీసిచేసిన నేరేడు సత్యనారాయణ గారు ఆశీస్సులతో, అలాగే మా జిల్లా గౌరవాధ్యక్షుడైన అమ్మిరెడ్డి గారు, అలాగే మా గౌరవ సలహాదారు మన రాంబాబు గారు, అమలాపురం ప్రెసిడెంట్ రాంబాబు గారు, నల్ల రాంబాబు గారు, అలాగే మా ఈ గదుల సాయిబాబా గారు, టీఎన్టీసీ ప్రెసిడెంట్ అయిన గదుల సాయిబాబా గారు, టీడీపీ తరపున అంటే పార్టీకి మేము చెప్పినా అందరూ ఒకటే కూటమి పార్టీ మాది. అందరూ కూడా మేము ఈరోజు నూతన కార్యక్రమం ఎన్నుకోవటం, అలాగే మన లారీ వాళ్ళ చాలా సమస్యలు ఉన్నాయి. లోడింగ్లే కానీ అలాగే ఆశీలే కానీ ప్రభుత్వం మీద చాలా గ్రీన్ ట్యాక్స్లు చాలా భారం అన్ని ట్యాక్స్లు పడిపోయి చాలా భారంగా ఉన్నది. ఇది మేము అందరం కూడా ఐక్యతగా ఉండి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇది విజయంగా మా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియబడుతున్నాం. మా తూర్పుగోదావరి జిల్లా లారీ వాన్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.